2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్‌జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. మీరు చూసిన వాటిలో ఇప్పుడు మీరు ఎంతోమందికి ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగింది. యెస్. సో, ఇలా చాట్ జీపీటీని ఈ రకంగా యూజ్ చేసి నెలకి ఎంత వరకు సంపాదించే స్కోప్ నెలకి ఉందంటారు? 50,000, 1,00,000, 2,00,000 అక్కడ స్కోపే లేదు. హ్మ్. ఎంత ఎక్కువ చేసుకుంటే అంత ఎక్కువ స్కోప్ ఉంది. హ్మ్. అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ ది కేపబిలిటీ. ఓకే. వాళ్ళు ఎంత యూజ్ చేసుకుంటే అంత. హ్మ్. ఇక్కడ వాళ్ళు గమనించాల్సింది ఏంటి అనంటే ఇప్పుడు ఎవరైనా డబ్బులు ఎందుకు ఇస్తారు? మీరు వాళ్ళ టైం సేవ్ చేస్తే డబ్బులిస్తారు. వాళ్ళ ఎఫర్ట్‌ని సేవ్ చేస్తే డబ్బులిస్తారు. వాళ్ళకి క్రియేటివ్ వర్క్ చేసిస్తే డబ్బులిస్తారు. సో, పర్టిక్యులర్‌గా ఈ క్రియేటివ్ కాంటెంట్ జనరేషన్‌లో ఏమైపోయిందనంటే మనకి ఏఐ డేటా చాలా ఉంది దాని దగ్గర. అది ఇంకా బెటర్‌గా అంటే ఇంకా బెటర్‌గా రిజల్ట్ ఇస్తుంది. ఇట్ డిపెండ్స్ ఆన్ మనం ఎలా ప్రాంప్టింగ్ ఇస్తున్నాము. మనం ఏం కావాలి అని ఫస్ట్ మనకి ఇక్కడ క్లారిటీ ఉండాలి. ఇక్కడ క్లారిటీ ఉంటే ఇక్కడ క్లారిటీగా చెప్పగలుగుతాం. వాయిస్ నోట్‌తోని మనకి కమాండ్ ఇచ్చినా కూడా అది ఇంగ్లీష్‌లో రాసేసుకొని మంచిగా చేసి ఇచ్చేస్తది. సో, అంత బాగా చేసిస్తుంది. నార్మల్‌గా ఇప్పుడు థంబ్‌నెయిల్సే ఉన్నాయి. యూట్యూబ్ థంబ్‌నెయిల్సే ఉన్నాయి. ఎగ్జాంపుల్ చెప్తాను. యూట్యూబ్ థంబ్‌నెయిల్స్‌కి నార్మల్‌గా మార్కెట్ ప్రైస్ ₹250 నుంచి ₹300 అట్లా తీసుకుంటారు. అవును. ఏఐ మనకి ఫ్రీగా చేసిచ్చేస్తది. సో, హ్మ్. ఇప్పుడు మీరు ₹100, ₹150 చార్జ్ చేసేయండి. రోజుకొక 100 థంబ్‌నెయిల్స్ చేసేయండి. లేదంటే టూల్స్ ఉన్నాయి. వాయిస్ ఓవర్ ఉంది. 1 మినిట్‌కి వాయిస్ ఓవర్‌కి మినిమమ్ ₹1000 చార్జ్ చేస్తారు. నార్మల్‌గా మార్కెట్‌లో యూట్యూబ్‌కి స్టోరీస్ వాయిస్ ఓవర్ ఇస్తూ ఉంటారు. లేదంటే న్యూస్‌కి వాయిస్ ఓవర్ ఇస్తూ ఉంటారు. ఇలా చాలా చేస్తూ ఉంటారు. మీ వాయిస్‌ని క్లోన్ చేసి ఒక ఏఐ టూల్‌తోని చేసుకుంటే అన్‌లిమిటెడ్ చేసిస్తూనే ఉంటుంది. వాయిస్ ఓవర్స్, ప్రోమో వీడియోస్ తయారు చేసి ఇవ్వచ్చు. ఇలా చాలా చేసుకోవచ్చు. చేసుకుంటూ పోతుంటే ఏంటంటే వాళ్ళు ఎలా చేస్తున్నారు? ఎక్కడ చేస్తున్నారు? హ్మ్. ఇంకోటేంటంటే చాలామంది ఎక్కడ స్ట్రక్ అవుతారంటే కోర్ స్కిల్ ఏందంటే మార్కెటింగ్ అండ్ స్కిల్స్ తెలవకపోవడం వల్ల. హ్మ్. టూల్స్ ఉన్నాయి. హ్మ్. ఎక్కడ ప్రాబ్లమ్ ఉందో తెలుసు. ఎక్కడ బిజినెస్ ఉందో తెలుసు. దీన్ని ప్రాపర్‌గా బ్రిడ్జ్ చేయడం, హ్మ్. ప్రాపర్‌గా నేను ఇక్కడ ఇది చేసిస్తాను అని చెప్పి వాళ్ళని ఎడ్యుకేట్ చేయడంలోనే స్కిల్ ఉంటుంది. వాళ్ళు ప్రాపర్‌గా ఆ నెట్వర్క్‌లోకెళ్ళి అక్కడ చేసుకోగలిగితే మాత్రం చాలా బిజినెస్ స్కోప్ ఉంది. ఈజీగా చేసుకోవచ్చు. సో, ఇప్పుడు సెకండ్ వెర్షన్ మనం ఇంతకుముందు మాట్లాడుతున్నప్పుడు ఏంటి? ఓన్లీ ఏఐ టూల్. ఇప్పుడు మీరు చూసిన దాన్ని ఏదైతే ఉందో కొన్ని ఏఐ టూల్స్‌ని నేర్చుకొని ఇవే సర్వీసెస్ ఆఫర్ చేస్తూ కూడా డబ్బులు సంపాదించుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్‌గా ఎలక్షన్స్ జరిగినాయి. లాట్ ఆఫ్ ఎలక్షన్స్ జరుగుతుంటే మళ్ళీ ఇప్పుడు జెడ్పీటీసీ ఎలక్షన్ వస్తది. ఎలక్షన్ క్యాంపెయినింగ్ దానికి చాలా వర్క్ అవసరం ఉంటుంది. సాంగ్స్ చేసుకుంటారు, వీడియోస్ చేస్తారు. ఏఐతోని జనరేట్ చేసిన సర్పంచ్ వీడియోస్ బాగా పెరుగుతున్నాయి. నెక్స్ట్ ఏఐతోని పోస్టర్స్ చేసుకుంటారు. ఇలా ఇవన్నీ సర్వీసెస్ ఇచ్చినా గూడా ఒక సాంగ్‌కి నార్మల్‌గా ఎలక్షన్ క్యాంపెయిన్ సాంగ్‌కి ₹10,000 చార్జ్ చేస్తున్నారు. ఏఐతోని చేసిన సాంగ్. హ్మ్. ఏఐతోని చేసిన సాంగ్స్ చాలా అద్భుతంగా వస్తున్నాయి. ఇప్పుడు 'సునో' అని ఒక ఏఐ టూల్ ఉంది. 'సునో' అనే ఏఐ టూల్‌తోని నిన్న మేము రీసెంట్‌గా ఏం చేసామంటే నిన్న మహాశివరాత్రి జరిగింది. అవును. మహాశివరాత్రి రోజు 50 నిమిషాల్లో హ్మ్. 500 మంది జూమ్ ప్లాట్‌ఫామ్‌లో మేము అందరం గూడా మాకు సూపర్ ఏ అకాడమీ అని ఆన్‌లైన్‌లో కమ్యూనిటీ ఉంది. హ్మ్. అందులో ఒక 10,000 మంది ఉన్నారు. అందులో ఒక 500 శివభక్తులందరూ గూడా 50 నిమిషాల పాటు 5,700 పాటలు శివుని పైన జనరేట్ చేసినాం. ఒక వరల్డ్ రికార్డ్ అటెంప్ట్ లాగా. అంటే ఏఐని డివోషన్‌లా గూడా యూజ్ చేయొచ్చు అని జెప్పి శివుని చరిత్ర గురించి భస్మం పైన, రుద్రాక్ష పైన ఇలా అన్ని కాన్సెప్ట్స్, అన్ని యాంగిల్స్ డిఫరెంట్ సాంగ్ స్టైల్స్‌లో భక్తి, భజన, డివోషనల్ సాంగ్, సినిమాటిక్, ఒక ర్యాప్ సాంగ్ లాగా ఇలా డిఫరెంట్ శివ సాంగ్స్ జనరేట్ చేసినాం. హ్మ్. యూ కెన్ ఇమాజిన్ అండ్ ఇప్పుడు ఆ టూల్ కాస్ట్ కూడా మీరు చూసుకున్నట్టయితే హార్డ్‌లీ హ్మ్. యూ విల్ నాట్ ఈవెన్ బిలీవ్ లెస్ థాన్ ₹1 కూడా పడదు సాంగ్ కాస్ట్. ₹850 ఇప్పుడు పర్ మంత్ కాస్ట్. ₹850కి మీకు 500 పాటలు జనరేట్ చేసి ఇస్తుంది. 500 పాటలు. దీన్ని టీచర్స్ ఎలా వాడుతున్నారు చెప్పాలా? హ్మ్. సబ్జెక్ట్‌ని నేర్పియడానికి, ఒక కాన్సెప్ట్‌ని నేర్పియడానికి ఒక పాట రూపకంగా నేర్పిస్తున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక హ్యాండిల్ ఉంది. లెర్న్ విత్ తెలుగు సాంగ్స్ అని ఒక హ్యాండిల్ ఉంది. హ్మ్. తనకి 1,000,000, 2,000,000 వ్యూస్ వస్తున్నాయి ఒక్కొక్క వీడియోకి. ఓన్లీ ఒక ఆహ్, ఎన్ని పోస్ట్‌లు పెట్టిందంటే ఇప్పటికి ఒక 20 పోస్ట్‌లు పెట్టింది అంతే. ఓకే. ఓకే. అమ్మాయో, అబ్బాయో తెలీదు. హ్మ్. కానీ వాళ్ళేంటంటే ఏఐతోని పాలెలా మ్యానుఫ్యాక్చర్ చేస్తారో తెలుసా? హ్మ్. లేదంటే ఇప్పుడు పోలీస్ వాళ్ళకి జీతాలు ఏమేమి ఉన్నాయో తెలుసా? హ్మ్. ఇలా ఈ ప్రాసెస్ చాక్లేట్ మ్యానుఫ్యాక్చరింగ్ అనుకోండి. ఒక ఆర్టీసీ బస్సు ఎలా పనిచేస్తుంది? ఇలా దానిపైన కూడా వాళ్ళు సాంగ్స్ రాశారు. హ్మ్. సో, క్రియేటివ్‌గా ఒక సాంగ్ అని అనుకుంటారు. ఆ సాంగ్ ప్రతి దగ్గర యూజ్ చేస్తారు. సో, ప్రతి రంగంలో ఏఐ ఉంది. ఉందంటారు. ఇప్పుడు బర్త్‌డేకి వాడతారు, యానివర్సరీకి వాడతారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు సుమన్ టీవీలో ఆపర్చునిటీ వచ్చింది. నేను కూడా మీకు ఒక థాంక్ యూ సాంగ్ చేసి పంపియవచ్చు. హ్మ్. ఎనీ విధంగా కమ్యూనికేషన్. ఒక ప్రొడక్ట్ లాంచ్ చేశారు సాంగ్ చేయొచ్చు. ఒక ఎలక్షన్ క్యాంపెయిన్‌కి సాంగ్ చేయొచ్చు. పబ్లిసిటీ. సాంగ్ లానే వీడియో చేయొచ్చు, ఇమేజెస్ చేయొచ్చు. ఓన్లీ ఇమేజెస్ ఒక బిజినెస్ ఓనర్‌కి చాలా రకాలుగా అవసరం ఉంటది. ఓన్లీ డిజైన్ ఐటెమ్స్ చూసుకుంటే ఒక లోగో దగ్గర నుంచి తీసుకుంటే వాళ్ళ లోగో డిజైనింగ్, విజిటింగ్ కార్డ్, లెటర్ హెడ్, బ్యానర్, బ్రౌచర్, లీఫ్లెట్, దాని తర్వాత బయట ఔట్‌డోర్ బోర్డ్స్, ఔట్‌డోర్ హోర్డింగ్స్, ఎవ్రీ మంత్ పోస్టర్స్ మారుస్తూనే ఉంటారు. అడ్వర్టైజ్‌మెంట్ బ్యానర్స్ మారుస్తూనే ఉంటారు. ఇలా బిల్ బోర్డ్స్ ఇలా ఎన్నున్నాయి చూడండి. స్టాంప్ కూడా డిజైనే. ఈవెన్ ఒక బిల్ ఇయ్యాలన్నా కూడా డిజైనే. అన్ని ప్లేసెస్‌లో కూడా డిజైన్ ఉంది. ఎవ్రీవేర్ కమ్యూనికేషన్ మెటీరియల్ ఉంది. హ్మ్. కాబట్టి ఎవర్ గ్రీన్ అండ్ ఎప్పటికప్పుడు మారుస్తూనే ఉంటారు. అప్డేట్ చేస్తూనే ఉంటారు. యెస్. సరే ఇప్పుడు ఒక హాస్పిటల్ చేసాము. ఒక హాస్పిటల్ చేసినాక ఇంకో హాస్పిటల్ దగ్గరికెళ్తే వాళ్ళకందరికీ ఇది నెసెసరీ ఐటెమ్.
సో బిజినెస్లో అలా ఏంటంటే ఎవరికైనా కూడా చెప్పాల్సింది ఏంటంటే వాళ్ళు ఆలోచించాలి ఎక్కడెక్కడ ఏమేమి రిపిటేషన్ వర్క్ ఉంది, ఎక్కడెక్కడ మనకి క్రియేటివ్ వర్క్ కావాలి, ఎక్కడెక్కడ మనం ఏఐ టూల్ యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మార్కెట్లో 45,000 ప్లస్ ఏఐ టూల్స్ ఉన్నాయి. ఆ ఏఐ టూల్స్ 11,600 దాకా టాస్క్స్ చేయగలుగుతాయి. 11,600 టాస్క్. నేను ఇంతకుముందు చెప్పాను సింగింగ్ సాంగ్స్కి చాట్ జీపీటీ నుంచి నిన్న మేము ఏం చేస్తామంటే శివరాత్రికి కస్టమ్ జీపీటీ తయారు చేస్తాం. మీరు నాకు వెమ్లవాడ పైన పాట కావాలి అంటే ఓన్లీ పాట లిరిక్స్ రాసి చేస్తుంది మీకు వెంటనే. మీకు దాని తర్వాత మళ్ళీ ఏముండదు, మీరు మళ్ళీ ప్రాంప్ట్ అదంతా ఏమవసరం లేదు, డైరెక్ట్ మేము కస్టమ్ జీపీటీ చేస్తాం. దాన్ని ట్రైనింగ్ ఇచ్చి కస్టమ్ జీపీటీ తయారు చేస్తాం. సో అది శివరాత్రికి మేము అందరికి ఇచ్చాము. జస్ట్ 2 minutesలో ఒక్కొక్క సాంగ్ అయిపోవడం స్టార్ట్ చేస్తారు. అలా 5,700 సాంగ్స్ చేస్తామంటే యూ కెన్ ఇమాజిన్. యావరేజ్ ఒక్కొక్క పర్సన్ ఒక 10 to 20 సాంగ్స్ దాకా చేస్తారు. డిపెండ్స్. పిల్లలు కూడా పార్టిసిపేట్ చేస్తారు, అందరూ కూడా పార్టిసిపేట్ చేస్తారు.